సామ్రాజ్యవాది ఆవిడ, విభజించి పాలించడం అనేటటువంటిది. కాకపోతే పాత రోజుల్లో ఓన్లీ టీవీలు పేపర్లు అప్పుడున్న ప్రభుత్వం చేతిలో ఉండేది. అప్పుడు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈవెన్ వేరే పార్టీల ప్రభుత్వాలు వచ్చినా అవి తాత్కాలిక కూటములైనవి. దాంతో విరక్తి, ఆధిపత్యం, మీడియా ఆధిపత్యం వీళ్ళ చేతిలోనే ఉండేది. వీళ్ళు ఆ రోజున బురదలు చల్లి ఎదురోళ్ల మీదన నడుపుకొచ్చారు. ఇది సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియా యుగంలో నిజం నిగ్గతీసి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. అందులో భాగమే ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది షర్మిల. గుళ్ళు కాదు టాయిలెట్స్ కట్టమంది. నువ్వు ఇదే ముక్క మసీద్ దగ్గరికి వెళ్ళి, చర్చి దగ్గరికి వెళ్ళి చెప్తావా? చెప్తావా వాళ్ళకి, మీరు మసీదు కట్టబాకండి, చర్చి కట్టబాకండి, రోడ్లు వేసుకోండి, లేకపోతే టాయిలెట్స్ కట్టండి అని చెప్పగలవా? తాట తీసి వదిలిపెడతారు. రేపు పొద్దున్నే దేశవ్యాప్త ఉద్యమాలు వస్తే సెకండ్ల మీద ఆ పార్టీ పీకి అవతల పడేస్తుంది. హిందువులు వచ్చేటప్పటికి ఆవిడ పక్కన చూసి నవ్వుతున్నారు తెలుగు కాంగ్రెస్ నాయకులు. సిగ్గుపడాలి వాళ్ళు. వాళ్ళు హిందువులే నాయకులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ తాళిబొట్టు కట్టించుకునేది, తాళిబొట్టు ఆ దేవుడి సమక్షంలోనే కట్టించుకుంటది. వాళ్ళ వెనకాలే ఉన్న హిందూ నాయకులు తెలుసు నాకు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో విపరీతమైన పూజలు చేసేవాళ్ళు. సిగ్గుపడతాడు. షర్మిల గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే సార్, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అంటే అక్కడ వాళ్ళకి చర్చిలే ఉండాలి, వాళ్ళ క్రైస్తవులే ఉండాలి, అక్కడ హిందుత్వం వద్దు, హిందూ గుళ్ళు వద్దు, వేరే ఏమన్నా కట్టండి అని అంటే ఆమె ఫిక్స్ అయిపోతున్నారేమో. ఎస్సీ ఎస్టీలు అంటే ఓన్లీ క్రైస్తవులే, హిందువులు